రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు హరిబాబు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు తోట నరసింహ గారు, గౌరవ శాసనసభ్యురాలు గౌరవనీయురాలు శ్రీమతి పిల్లి అనంతకృష్ణ గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కోసం మీతో నేరుగా మాట్లాడాలి, మీ ఓట్లు అడగాలి, అఖండ మెజార్టీతో కాకినాడ మేయర్ గెలిస్తేనే ఈ నగర అభివృద్ధి ఉంటుంది, ఆ విషయం చెప్పడానికి నేను వచ్చాను. ఆ సమయంలో మొట్టమొదటిసారి మీటింగు చాలా బ్రహ్మాండంగా వచ్చారు. దీనికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే కాకినాడకు ఒక చరిత్ర ఉంది, ఒక ప్లాంట్ సిటీ ఇది. ఇంత స్ట్రైట్ రోడ్ ఉండే సిటీ ఏది ఉండదు. నాకు ఎప్పుడు కూడా కాకినాడకు వస్తే ఆనందం, ఎందుకంటే మంచి సిటీగా తయారు చేయడానికి అనుకూలమైన నగరం మన కాకినాడ. నేను ఒకటే ఆలోచించాను, కాకినాడ నగరాన్ని ఒక స్మార్ట్ నగరంగా తయారు చేసి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని బ్రహ్మాండమైన నగరంగా తయారు చేయాలని ముందుకు పోతున్నాను. ఈరోజు వెంకయ్యనాయుడు గారు వచ్చారు. భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా మన రాష్ట్రం తరఫున ఈరోజు సన్మానం చేశాం. పౌర సన్మానం మనం అమరావతిలో చేశాం. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క విశాఖపట్నం స్మార్ట్ సిటీగా అనౌన్స్ చేశారు. తిరుపతి స్మార్ట్ సిటీగా అనౌన్స్ చేసినప్పుడు 3 ఇస్తారంటే నేను ఒకటే ఆలోచించాను, విశాఖపట్నం హుదూద్ సైక్లోన్లో పూర్తిగా దెబ్బతిన్నాం. తిరుపతి ఒక పిలిగ్రిమేజ్ సెంటర్, అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. 3వ నగరం ఏది కావాలన్నప్పుడు నేను ఆలోచించింది కాకినాడ తప్ప వేరే నగరం కాదని ఆ రోజు నిర్ణయం చేశాను. కాకినాడ నగరానికి మంచి భవిష్యత్తు ఉంది. ఒకప్పుడు పోర్టు, నేనే ఆ రోజు ఆ పోర్ట్ అభివృద్ధిని దోహదం చేశాను కాబట్టి ఇది ఒక పోర్ట్ సిటీగా అభివృద్ధి కావడానికి ఆ రోజే ఫౌండేషన్ పడిందని కూడా నేను తెలియజేస్తున్నాను. అదే మరిగా ఆ రోజే మీరు చూస్తే నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ కానీ గోదావరి ఫెర్టిలైజర్స్ కూడా ఇప్పుడు కోరమండలం వచ్చింది, కానీ ఈ 2 ఫ్యాక్టరీలు కూడా ఆ రోజే ప్రారంభమైనాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నా ఆలోచన ఒకటి, కాకినాడ ఒక మంచి నగరంగా, ఒక ఇండస్ట్రియల్ సిటీగా, ఇక్కడ చదువుకున్న పిల్లలు బయట పోయే పని లేకుండా ఇక్కడే ఉద్యోగాలు సరిగా చేయాలనేది నా అభిమతం. ఈరోజు మళ్ళీ ఇంకొక పోర్ట్ వస్తుంది. ఆ పోర్ట్ కూడా మీరు చూస్తే SEZ కింద ఇంకొక పోర్ట్ వస్తుంది. విశాఖపట్నం నుంచి కాకినాడకు బీచ్ రోడ్ కూడా వస్తుంది. అదే మాదిరిగా SEZ లో బ్రహ్మాండమైనటువంటి పెట్రోకెమికల్ కారిడారు, దాని కింద డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ రావడానికి HPCL తో నెగోషియేట్ చేస్తున్నాం. అది వస్తే కాకినాడ దశ మారిపోతుంది, బ్రహ్మాండమైన సిటీగా తయారవుతుందని చెప్పి మరొకసారి ఆలోచిస్తున్నాను. ఇప్పుడే దారిలో వస్తాను చూశాను రంగరాయ మెడికల్ కాలేజ్. ఇంకో పక్కన చూస్తే JNTU ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. ఈ రోజు ఇవి కాకుండా నేను ఆలోచించేది దీన్ని ఒక విద్యా కేంద్రంగా తయారు చేయాలని లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఇక్కడ తీసుకొస్తున్నాం. లాజిస్టిక్స్ యూనివర్సిటీ చాలా ప్రాధాన్యత ఉంది. భవిష్యత్తులో సముద్రంలో వస్తువులు పంపించాలన్నా, రోడ్డు మీద పంపించాలన్నా, ట్రైన్లో పంపించాలన్నా క్యాలిక్యులేట్ చేసే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే హరిబాబు గారు ఒక మాట చెప్పారు, కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు ఇన్లైన్ వాటర్ వేస్ వస్తుంది. ఇది వస్తే అన్ని పోర్టులు కనెక్ట్ చేసుకుంటూ నేరుగా పాండిచ్చేరి వరకు పోతే ఇది తెలంగాణకి వెళ్తుంది, చెన్నైకి వెళ్తుంది. అదే మరి ఏది కావాలన్నా నీళ్లలోనే మన వస్తువులను తెచ్చుకుంటే ఖర్చు తగ్గిపోతుంది. ఇది కొత్తదేం కాదు. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ లో బకింగ్హామ్ కెనాల్ ఉంది, దాన్ని మనం పోగొట్టుకున్నాం.
మళ్లీ దాన్ని పునరుద్ధరిస్తే కాకినాడకి పూర్వ వైభవం వస్తుంది, అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులోనే లాజిస్టిక్స్ యూనివర్సిటీ పనిచేస్తుంది. ఇంకో పక్క ప్యాకేజింగ్ ఇండస్ట్రీ కూడా ఇన్స్టిట్యూట్ కూడా తీసుకొస్తున్నాం. ఇది కాకుండా ఫారెన్ ట్రేడ్ కింద ఒక ఇన్స్టిట్యూట్ తీసుకొస్తున్నాం. ఈ మూడు వస్తే బ్రహ్మాండమైనటువంటి జాతీయ స్థాయిలో ఉండే ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, రేపు ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి తెలుగుదేశం బీజేపీ అభ్యర్థి వస్తేనే మనం అనుకున్న పనులు అవుతాయి. అట్లా కాకుండా ఎవరంటే వాళ్ళు వస్తే లేనిపోయిన అడ్డంకులు పెడుతూ అసలు అభివృద్ధి జరగకపోతే నష్టపోయేది మనమే నష్టపోతాం. ఆ విషయం కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకొక పార్టీలో ఇక్కడ చేయగలిగింది ఏదీ లేదు, వాళ్ళు చేసింది కూడా గతంలో ఏదీ లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ హయాంలో కాకినాడ అభివృద్ధి జరిగిందా అని మనం అడుగుతున్నాం. ఏం తమ్ముడో ఏమన్నా చెప్పండి, మీరే చెప్పండి, జరిగిందా? నాశనం చేశారు, భ్రష్టు పట్టించారు, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. వాళ్లే ఇప్పుడు కూడా మళ్ళా క్రికెట్ బెట్టింగ్ లో ఉంటూ నీతులు చెప్పే పరిస్థితులు తమ్ముళ్ళు. క్రికెట్ బెట్టింగ్ లో ఉండే వాళ్ళకి ఓటేస్తామని మనం అడుగుతున్నా. మీరు ఎక్కడన్నా ఓటేశారంటే మిమ్మల్ని కూడా బెట్టింగ్ చేస్తారు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దుర్మార్గులు, అవినీతి పాలన అంతమంది పేరు చూశారు. ఏటీఎంలో కూడా దొంగ నోట్లు పెట్టేసి అసలు నోట్లు దొంగిలి చేసిన పెద్ద మనుషులు వీళ్ళందరూ. అలాంటి వ్యక్తులు మళ్ళా వస్తున్నారు. మీరు మర్చిపోయారనుకుంటున్నారు. మీరు మర్చిపోతే ప్రమాదం వస్తుంది. గతాన్ని గుర్తించుకోవాలి, జరిగిన అభివృద్ధి ఒకసారి నెమరేసుకోవాలి. చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది. కాకినాడకు ప్రధాన సమస్య నేను చెప్పాను, డ్రైనేజీ వ్యవస్థ. వర్షాలు వచ్చినప్పుడు కూడా నీళ్లు, సముద్రపు నీళ్లు బయట రావడం కానీ ఇక్కడ ఉండే నీళ్లన్నీ కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. 2014 మీరు ఒకసారి చూస్తే 8 కిలోమీటర్లు మాత్రం చేశారు. మనం వచ్చిన తర్వాత 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 38 కిలోమీటర్లు వేశాం. రాబోయే 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు 78 కిలోమీటర్లకి 410 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం, డబ్బులు కేటాయించాం. తప్పకుండా పనులు పూర్తి చేసి ఈ నగరాన్ని ఒక పరిశుభ్రమైన నగరంగా తయారు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 116 కిలోమీటర్లు వేశాం, 17.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ రోజు మళ్లీ మీరు ఒకసారి ఆలోచిస్తే రాబోయే రోజుల్లో ఇంకొక 94 కిలోమీటర్లు వేసి మొత్తం పూర్తి చేయడం. ఇది కాకుండా ఈరోజు ఒక స్మార్ట్ రోడ్డు చంపవరం జంక్షన్ నుంచి యానాం రోడ్డు వరకు మనం రోడ్డు వేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి 94 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇది కాకుండా ఇంకొక పక్కన చంపవరం జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్ కానీ, ఆర్టీఓ ఆఫీస్ కానీ, డైరీ ఫామ్ వరకు 75 కోట్ల రూపాయలు 10 కిలోమీటర్లు శాంక్షన్ చేశాం. ఇది కాకుండా ఒకటి హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క రోడ్డు సిమెంట్ రోడ్డు వేయించి పాయింట్ టు పాయింట్ వేయించి ఎక్కడ కూడా మురుగు లేకుండా ఒక క్లీన్ వాతావరణంలో బ్రహ్మాండంగా రోడ్డు వ్యవస్థ నిర్మాణం చేసే బాధ్యతను తీసుకుంటానని కూడా నేను తెలియజేస్తున్నా. ఒక స్మార్ట్ సిటీ అన్నప్పుడు అన్ని కూడా బాగా రావాల్సిన అవసరం ఉంది. 2014 వరకు 23,000 ఇళ్లకి నీళ్లు ఇచ్చాను. మొత్తం 75,000 ఇళ్లున్నాయి. ఈ రోజు మీరు చూస్తే అవన్నీ కూడా దగ్గర 29,000 ఇళ్లకి ఇచ్చాం. ఈ సంవత్సరం ఇంకో 10,000 ఇళ్లకి ఇస్తున్నాం. మొత్తం మీరు ఒకసారి చూసినప్పుడు పెద్ద ఎత్తున 255 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2019 కంతా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లిచ్చే కార్యక్రమం 24x7 అంటే నిరంతరం నీళ్లిచ్చే కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. అన్ని ఇళ్లకు నీళ్లు ఇస్తాం. ఈ రోజు మొత్తం ఒకప్పుడు 3 పార్కులు ఉంటే 25 పార్కులు 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశాం. ఇంకొక 6 పార్కులు ఇప్పుడు రెడీ అయ్యే పరిస్థితి వస్తా ఉంది.
గ్రీనరీ కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టాం. ఒక పక్క గ్రీనరీ పచ్చదనం నేను వచ్చేటప్పుడు చూశాను. బాగా చేసి కాకినాడ టౌన్ ఒక సుందరమైన నగరంగా, ఆహ్లాదకరమైన నగరంగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షలు, పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు, పాక్షికంగా వికలాంగులైతే 3,62,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఎవరైనా 50 సంవత్సరాల లోపల చనిపోతే ఇప్పుడు ఇచ్చే 30,000 రూపాయల్ని 2 లక్షలు చేసి పేదవాళ్ళని ఆదుకుంటాం. అంతేకాదు ఈ పింఛన్ విషయంలో, జీవిత బీమా విషయంలో మీ పెద్ద కర్మ రోజుని మీ బ్యాంకులో అకౌంట్లో వేసి నా సంతాప తీర్మానం కూడా పంపించి మనిషి బ్రతుకున్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా గౌరవప్రదంగా చూడడం ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అదే మాదిరిగా ఈరోజు ఎస్టీలు ఉన్నారు. 75 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. అదే మరి ముస్లింలు ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే వాళ్ళందరికీ ఇమాములకి, మౌజుములకి 3,500 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క దుల్హాన్ కార్యక్రమంలో ఆడపిల్లల పెళ్లిళ్లకు 50,000 రూపాయలు ఇస్తున్నాం. అదే మరిగా ఈరోజు గిరిజన పిల్లలకి 50,000 రూపాయలు గిరిజన పుత్రిక కళ్యాణం కోసం డబ్బులు ఇస్తున్నాం. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మన పిల్లల్ని చదివించాలంటే డబ్బులు కూడా ఇవ్వకుండా ఈ సంవత్సరం ఇచ్చే స్కాలర్షిప్ ని రాబోయే సంవత్సరం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏ బాధ లేదు. చదువుకునే పిల్లలకందరికీ స్కాలర్షిప్లు ఏ నెలకు ఆ నెల మీ అకౌంట్లోకి పంపించే బాధ్యత నేను తీసుకున్నాను. మీ పిల్లల కోసం బ్రాహ్మిన్స్ కోసం కార్పొరేషన్ పెట్టాం. వెనుకబడిన వర్గాల కోసం పెద్ద ఎత్తున చేతి వృత్తులు, కుల వృత్తులకు గౌరవిస్తున్నాం. ఎవరైతే ఈరోజు ఎస్టీలు ఉన్నారో వాళ్లకు కూడా 10,000 కోట్లు పెట్టాం. షెడ్యూల్ తెగల కోసం 3,500 కోట్ల రూపాయలు వారికి కూడా పెట్టి వారిని ఆదుకుంటున్నాం. రాష్ట్రం మొత్తం పాదయాత్రలో తిరిగాను. తిరిగినప్పుడు మీ సమస్యలు చూశాను. ఆ రోజు సమస్యలు అధ్యయనం చేసుకున్నప్పుడు రైతు రుణమాఫీ చేయాలని నేను ఆ రోజు నిర్ణయించి దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వం డాక్రా సంఘాలకు, మెప్మా సంఘాలకి దగ్గర 10,000 రూపాయలు చొప్పునిచ్చాను. డబ్బులు లేకపోతే ఇప్పటికీ 6,000 ఇచ్చాను. మిగిలింది కూడా ఇస్తాను. నా మానసిక పుత్రిక ఈ డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎన్ని 100 కోట్లైనా సరే మిమ్మల్ని ఆదుకుంటానని మా మెప్మా సంఘాలకు హామీ ఇస్తున్నాను.